ఒకవైపు శాంతి దూతగా నటిస్తూనే మరోవైపు యుద్ధానికి సిద్ధమవుతోంది మన పక్క దేశం పాకిస్తాన్. ఇరాన్ అమెరికా మధ్య మధ్యవర్తిగా ఉంటున్నట్టుగా నటిస్తున్న పాకిస్తాన్ లోపల మాత్రం సౌదీ అరేబియాతో కలిసి బిగ్గెస్ట్ మిలిటరీ ప్లాన్కి రెడీ అవుతోంది. ఏకంగా 8,000 మంది సైనికులు, ఫైటర్ జెట్స్, డ్రోన్లు ఇప్పుడు సౌదీ అరేబియాలో మోహరించబడ్డాయి. ఇదంతా చూస్తూ ఉంటే పాక్ ఏదో భారీ కుట్ర చేస్తున్న డౌట్ వస్తోంది. అది ఒక ఆర్మీ ట్రైనింగ్ ప్రోగ్రాం మాత్రమే కాదు, భారీ యుద్ధానికి ఇదొక ప్రిపరేషన్లా అనిపిస్తోంది. అసలు సౌదీకి పాక్కి మధ్య కుదిరినటువంటి ఆ సీక్రెట్ డిఫెన్స్ డీల్ ఏంటి? పాకిస్తాన్ ఎందుకింత రిస్క్ తీసుకుంటోంది? సౌదీకి పాక్ న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఇస్తుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా మధ్య ఉన్నటువంటి బంధం ఈనాటిది కాదు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి ఈ రహస్యం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. 3 సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రభుత్వ వర్గాలు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ఇస్లామాబాద్ తన సైన్యాన్ని భారీ స్థాయిలో రియాద్కు పంపించింది. పాకిస్తాన్ గగన రక్షణ కోసమని, సౌదీ అరేబియా భద్రత కోసమని భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించేసింది. 8,000 మంది ఆర్మీ, దాదాపు 16 JF-17 థండర్ ఫైటర్ జెట్లు. ఇవి పాకిస్తాన్ చైనాతో కలిసి తయారు చేసింది. అలాగే చైనాకు చెందినటువంటి HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, 2 స్పెషల్ డ్రోన్ స్క్వాడ్రన్లు. ఇది కేవలం ట్రైనింగ్ కోసం వెళ్ళినటువంటి సైన్యం మాత్రమే కాదు, ఇంతలా ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్ సౌదీ అరేబియాకి పంపించింది. అవసరమైతే యుద్ధ రంగంలోకి దూకేటువంటి కాంబాట్ రెడీ ఫోర్స్ని కూడా సిద్ధం చేసి పెట్టింది పాకిస్తాన్. ఈ మోహరింపు ఏదో అనుకోకుండా జరిగింది కాదు, దీని వెనకాల ఒక సీక్రెట్ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ కూడా ఉంది. గతేడాది కుదిరినటువంటి ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాపై దాడి జరిగితే పాక్ రక్షణగా నిలవాలి, ఇది వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్. అలాగే పాకిస్తాన్కు కష్టం వస్తే సౌదీ కూడా ఆదుకోవాలి. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆయుధాలు పాకిస్తాన్వి, పనిచేసే సిబ్బంది పాకిస్తానీలు, కానీ దీనికి అయ్యే ఖర్చు, నిధులు మాత్రం సౌదీ రియాల్స్. అంటే టెక్నాలజీ పాకిస్తాన్ది, ఫండింగ్ అంతా సౌదీది. ఇక 2025లో సౌదీ పాక్ కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందంలో చాలా రహస్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక మాట చెప్పారు. ఈ ఒప్పందం సౌదీ అరేబియాని పాకిస్తాన్ న్యూక్లియర్ గొడుగు కిందకు తీసుకొస్తుందని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సౌదీ అరేబియాపై ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ తన సర్వశక్తులు ఒడ్డి, తన స్ట్రెంగ్త్ మొత్తాన్ని అక్కడ పెట్టి, అవసరమైతే తన అణు సామర్థ్యంతో సహా రక్షణగా నిలబడుతుందని చెప్పి అప్పుడు ఖ్వాజా ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ యుద్ధ విమానాలు, క్షిపణులు నడిపేది పాకిస్తానీ సిబ్బంది, కానీ వీటికి కావాల్సిన డబ్బులు మాత్రం సౌదీ అరేబియా సమకూరుస్తోంది. దీన్నే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అట్ ఇట్స్ బెస్ట్ అంటారు. ఇకపోతే ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ కుదిర్చినటువంటి మెయిన్ మీడియేటర్ పాకిస్తాన్ అని చెప్పుకుంటోంది. కానీ అదే టైంలో సౌదీ అరేబియాలో తన సైన్యాన్ని మోహరించడం ఇంటర్నేషనల్ హాట్ టాపిక్గా మారింది. ఇక ఇరాన్ దాడుల వల్ల సౌదీ చమురు కేంద్రాలు దెబ్బతిన్నప్పుడు సౌదీ రివెంజ్ తీర్చుకునే అవకాశం కూడా ఉంది. అలా జరగకుండా ఉండాలన్నా, లేదా జరిగితే తట్టుకోవాలన్నా పాక్ సపోర్ట్ సౌదీకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఇరాన్ మరియు అమెరికా మధ్య కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ మెయిన్ మీడియేటర్ ఉంది. ఇస్లామాబాద్లోని శాంతి చర్చలు కూడా జరిగాయి. కానీ ఇరాన్ నుంచి ప్రస్తుతం సౌదీకి ప్రమాదం ఉందని, యుద్ధ విమానాలు పంపడం పాక్ ఆడుతున్నటువంటి డబుల్ గేమా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇక అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సీక్రెట్ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ఒప్పందం ప్రకారం అవసరమైతే ఏకంగా 80,000 మంది సైనికులను పంపడానికి పాక్ అంగీకరించిందట. కేవలం భూమి మీదే కాదు, సముద్రంలో సహాయం చేయడానికి కూడా వార్షిప్స్ పంపే అంశం కూడా ఈ డీల్లో రాసుకున్నారు. సౌదీకి ప్రపంచంలోనే లేటెస్ట్ వెపన్స్ ఉండొచ్చు, కానీ వారికి మ్యాన్ పవర్ చాలా తక్కువ. పాకిస్తాన్ సైన్యం యుద్ధ రంగంలో రాటు తేలి ఉంది. అందుకే ట్రైనింగ్ నుంచి బార్డర్ సెక్యూరిటీ వరకు పాక్ సైనికులపై సౌదీ ఇప్పుడు డిపెండ్ అవుతోంది. ఇక రిటర్న్ గిఫ్ట్గా ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్కి సౌదీ బిలియన్ల కొద్ది డాలర్లు ఇచ్చి వారికి హెల్ప్ చేస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు సౌదీకి ఒక రక్షణ కవచంలా మారిపోయింది. సౌదీ భద్రత, ఇక పాకిస్తాన్కు ఆర్థిక భరోసా, ఇది వాళ్ళిద్దరి మధ్య అసలు లెక్క అన్నమాట. ఇక ప్రస్తుతానికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ కానీ, సౌదీ మీడియా కానీ ఈ విషయంపై ఎక్కడ అఫీషియల్గా స్పందించలేదు. కానీ నిప్పు లేనిదే పొగరాదు కదా.
అంత ఈజీ ఏం కాదు కదా. గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి వేళ పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పశ్చిమాసియా రాజకీయాలను మార్చేలా ఉంది. ఇక పీస్ టాక్స్ ఒకవైపు, యుద్ధానికి సిద్ధమంటూ మరోవైపు పాకిస్తాన్ ఫ్రెండ్ కోసం చేస్తున్నటువంటి ఈ మిలిటరీ మూవ్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాలి. ఇక పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా మధ్య ఉన్నటువంటి బంధం ఈనాటిది కాదు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి ఈ రహస్యం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ముగ్గురు సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రభుత్వ వర్గాలు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ఇస్లామాబాద్ తన సైన్యాన్ని భారీ స్థాయిలో రియాద్కు పంపించింది. పాకిస్తాన్ గగన రక్షణ కోసమని, సౌదీ అరేబియా భద్రత కోసమని భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించేసింది. 8,000 మంది ఆర్మీ, దాదాపు 16 JF-17 థండర్ ఫైటర్ జెట్లు. ఇవి పాకిస్తాన్ చైనాతో కలిసి తయారు చేసింది. అలాగే చైనాకు చెందినటువంటి HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, 2 స్పెషల్ డ్రోన్ స్క్వాడ్రన్లు. ఇది కేవలం ట్రైనింగ్ కోసం వెళ్ళినటువంటి సైన్యం మాత్రమే కాదు, ఇంతలా ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్ సౌదీ అరేబియాకు పంపించింది. అవసరమైతే యుద్ధ రంగంలోకి దూకేటువంటి కాంబాట్ రెడీ ఫోర్స్ని కూడా సిద్ధం చేసి పెట్టింది పాకిస్తాన్. ఈ మోహరింపు ఏదో అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనకాల ఒక సీక్రెట్ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ కూడా ఉంది. గతేడాది కుదిరినటువంటి ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాపై దాడి జరిగితే పాక్ రక్షణగా నిలవాలి. ఇది వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్. అలాగే పాకిస్తాన్కు కష్టం వస్తే సౌదీ కూడా ఆదుకోవాలి. ఇక ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆయుధాలు పాకిస్తాన్వి, పనిచేసే సిబ్బంది పాకిస్తానీలు, కానీ దీనికి అయ్యే ఖర్చు, నిధులు మాత్రం సౌదీ రియాల్స్. అంటే టెక్నాలజీ పాకిస్తాన్ది, ఫండింగ్ అంతా సౌదీది. ఇక 2025లో సౌదీ పాక్ కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందంలో చాలా రహస్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక మాట చెప్పారు. ఈ ఒప్పందం సౌదీ అరేబియాని పాకిస్తాన్ న్యూక్లియర్ గొడుగు కిందకు తీసుకొస్తుందని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సౌదీ అరేబియాపై ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ తన సర్వశక్తులు ఒడ్డి, తన స్ట్రెంగ్త్ మొత్తాన్ని అక్కడ పెట్టి, అవసరమైతే తన అణు సామర్థ్యంతో సహా రక్షణగా నిలబడుతుందని చెప్పి అప్పుడు ఖ్వాజా ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ యుద్ధ విమానాలు, క్షిపణులు నడిపేది పాకిస్తానీ సిబ్బంది, కానీ వీటికి కావాల్సిన డబ్బులు మాత్రం సౌదీ అరేబియా సమకూరుస్తోంది. దీన్నే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అట్ ఇట్స్ బెస్ట్ అంటారు. ఇకపోతే ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ కుదిర్చినటువంటి మెయిన్ మీడియేటర్ పాకిస్తాన్ అని చెప్పుకుంటోంది. కానీ అదే టైంలో సౌదీ అరేబియాలో తన సైన్యాన్ని మోహరించడం ఇంటర్నేషనల్ హాట్ టాపిక్గా మారింది. ఇక ఇరాన్ దాడుల వల్ల సౌదీ చమురు కేంద్రాలు దెబ్బతిన్నప్పుడు సౌదీ రివెంజ్ తీర్చుకునే అవకాశం కూడా ఉంది. అలా జరగకుండా ఉండాలన్నా, లేదా జరిగితే తట్టుకోవాలన్నా పాక్ సపోర్ట్ సౌదీకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఇరాన్ మరియు అమెరికా మధ్య కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ మెయిన్ మీడియేటర్ ఉంది. ఇస్లామాబాద్లోని శాంతి చర్చలు కూడా జరిగాయి. కానీ ఇరాన్ నుంచి ప్రస్తుతం సౌదీకి ప్రమాదం ఉందని, యుద్ధ విమానాలు పంపడం పాక్ ఆడుతున్నటువంటి డబుల్ గేమా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇక అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సీక్రెట్ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ఒప్పందం ప్రకారం అవసరమైతే ఏకంగా 80,000 మంది సైనికులను పంపడానికి పాక్ అంగీకరించిందట. కేవలం భూమి మీదే కాదు, సముద్రంలో సహాయం చేయడానికి కూడా వార్షిప్స్ పంపే అంశం కూడా ఈ డీల్లో రాసుకున్నారు. సౌదీకి ప్రపంచంలోనే లేటెస్ట్ వెపన్స్ ఉండొచ్చు, కానీ వారికి మ్యాన్ పవర్ చాలా తక్కువ. పాకిస్తాన్ సైన్యం యుద్ధ రంగంలో రాటు తేలి ఉంది. అందుకే ట్రైనింగ్ నుంచి బార్డర్ సెక్యూరిటీ వరకు పాక్ సైనికులపై సౌదీ ఇప్పుడు డిపెండ్ అవుతోంది. ఇక రిటర్న్ గిఫ్ట్గా ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్కి సౌదీ బిలియన్ల కొద్ది డాలర్లు ఇచ్చి వారికి హెల్ప్ చేస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు సౌదీకి ఒక రక్షణ కవచంలా మారిపోయింది. సౌదీ భద్రత, ఇక పాకిస్తాన్కు ఆర్థిక భరోసా, ఇది వాళ్ళిద్దరి మధ్య అసలు లెక్క అన్నమాట. ఇక ప్రస్తుతానికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ కానీ, సౌదీ మీడియా కానీ ఈ విషయంపై ఎక్కడ అఫీషియల్గా స్పందించలేదు. కానీ నిప్పు లేనిదే పొగరాదు కదా, అంత ఈజీ ఏం కాదు కదా. గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి వేళ పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పశ్చిమాసియా రాజకీయాలను మార్చేలా ఉంది. ఇక పీస్ టాక్స్ ఒకవైపు, యుద్ధానికి సిద్ధమంటూ మరోవైపు పాకిస్తాన్ ఫ్రెండ్ కోసం చేస్తున్నటువంటి ఈ మిలిటరీ మూవ్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాలి.